డెఫినెట్లీ ఆఫ్టర్ డీసీ ఇది కూడా ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు ఈ వీక్. అండ్ హైలైట్ ఆఫ్ ద మూవీ ఇస్ సూర్య గారు. సూర్య గారికి ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మళ్ళీ ఈ మూవీ మొత్తంలో ఒక్కటే రవీనా టండన్ గారిది కొంచెం నాకు అంటే ఆ ట్రాక్ అనవసరం అనిపించింది. అండ్ మూవీలో చీటింగ్ ని గ్లోరిఫై చేసినట్టు అనిపించింది, అంటే చీటింగ్ ని కొంచెం జస్టిఫికేషన్ చేసినట్టు. ఇది కాకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్స్ ఆఫ్ ద మూవీ వాజ్ సూర్య గారిది ఒక యాక్టింగ్ ఉంటది వాళ్ళది, అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ మదర్ది. అది నేను ఇప్పుడు ఎందుకు రివీల్ చేయట్లేదు, బట్ అది చాలా బాగుంది. అంటే దాంట్లో సూర్య గారు ఇచ్చిన వేరియేషన్స్ కానీ ఆ ఇమోషనల్ డెప్త్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్. థియేటర్ లో నాకు తెలిసి అందరు ఏడ్చుంటారు. సో చాలా బాగుంది మూవీ మాత్రం. అంటే అప్పటికి అది చాలా బాగుంది. ఈ రోజుకి ఇది అంటే ఈ మూవీ నాకు చాలా నచ్చిందండి. సో అది వేరు ఇది వేరు, బట్ డెఫినెట్లీ ఆ లెవెల్లో మాత్రం మూవీ ఉంది అని నాకు అనిపించింది. రేటింగ్ అంటే మీరు ఫ్యామిలీని తీసుకొచ్చి థియేటర్ లో చూడాలి, ఇది నా రేటింగ్. డెఫినెట్లీ ఇది థియేటర్ లోనే చూడాలి. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి గారికి ఇది ఒక మంచి విజయం అని చెప్పొచ్చు. మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈ మూవీతో వెంకీ అట్లూరి గారికి మరొక బ్లాక్ బాస్టర్, అలాగే మన సూర్య గారికి గజనీ తర్వాత మంచి హిట్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ చాలా బాగుంటది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. హీరో గానీ హీరోయిన్ యాక్టింగ్ గానీ చాలా బాగుంది మూవీలో. సూర్య గారికి గజనీ తర్వాత ఇది ఒక మంచి. శ్రీమంతుల్లో మహేష్ బాబు గారు ఎంత స్మార్ట్ గా కనిపిస్తారో ఈ మూవీలో సూర్య గారు అంత స్మార్ట్ గా స్టైలిష్ గా ఉంటారు. సూర్య గారు ఎప్పుడు డిఫరెంట్ గా ట్రై చేస్తారు. విక్రమ్ గారు లాగా డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటారు. అవి కొన్ని ఫ్లాప్ అవుతూ ఉంటాయి, కొన్ని విజయాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చుతుంది. సారీ, అసలు సూర్యని ఎవరు తమిళ హీరో అని అనుకోరు, ఎందుకంటే ఆయన ఎప్పుడు అందరితో కలిసే ఉంటాడు. మొన్న కూడా ప్రీ రిలీజ్ ఆడియోలో చూసినట్టంటే నేను తింటున్న ప్రతి మెతుకు మీ నుంచి వచ్చిందని చాలా గ్రౌండెడ్ గా చెప్పారు. అక్కడే ఆయన ఒక మెట్టు ఎక్కేశారు. సినిమా అయితే చాలా బాగుంది, ఎక్కడ పేరు పెట్టిలా లేదు. వెంకీ అట్లూరి గారి టేకింగ్ గానీ, జీవి ప్రకాష్ గారి మూవీ మ్యూజిక్ గానీ చాలా బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది. ఎమోషనల్ గా, కామెడీ పరంగా కంప్లీట్ మ్యూజికల్ ఎంటర్టైనర్ సినిమా. చాలా బాగుంది, అసలు పేరు పెట్టడానికి ఎక్కడా లేదు. వెంకీ అట్లూరి గారు ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్. లక్కీ భాస్కర్ తో నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ మూవీతో సూర్య గారి యాక్టింగ్ అవార్డు వస్తుందని ఆశిస్తున్నాను. పాటలు ఆల్రెడీ చాలా ట్రెండ్ అయింది కదా, ఆ సాంగ్ తోనే చాలా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన సినిమా. చూడాలని లక్కీ భాస్కర్ ట్రైలర్ తోనే విజయం అని ఎలాగా అనిపించిందో ఈ మూవీ ట్రైలర్ తో కూడా పక్కా హిట్ అవుతుందని అనిపించింది నాకు. చూసాక కూడా నా మాటలకి జస్టిఫికేషన్ అయింది. మూవీ చాలా హిట్ అయింది. నాకు బాగా సాంగ్ బాగా నచ్చింది, అలాగే మదర్ సెంటిమెంట్ బాగుంది మూవీలో. మూవీ చాలా బాగుంటది. నేను ఒకటే చెప్తున్నాను, నేను మాట అంటే మాటే. లెనిన్ సినిమాకి ముందు కొట్టించుకుంటున్నాను, నన్ను తిరుపతి వెళ్ళి కొట్టించుకొని వచ్చాను. నేను ఫేక్ రివ్యూలు చెప్పను, జెన్యూన్ గా చెప్తాను. నన్ను కామెంట్ చేస్తున్నారు, నువ్వు కామెంట్ చేస్తే కామ్ అయిపోయి నేను కంటెంట్ తో దూసుకొస్తాను. ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలో ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. ఒకటే చెప్పాడు, ఈ సినిమాలో రిలేషన్షిప్ జీవితాంతం నిలబడాలంటే అమ్మాయిలతో ప్రధాన పాత్ర. మా అబ్బాయిలు ఎప్పుడు ప్రేమిస్తే గుడ్డుగా నమ్ముతారు. మీరు జీవితాంతం ఉండండి, జెన్జీ జనరేషన్ కాపాడండి. వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, మనుషులు వాడుకుంటున్నారు. ఈ సినిమాలో అదే చెప్పాడు. వస్తువుల్ని రిపేర్ చేయాలి, మనుషుల్ని ప్రేమించాలి. కానీ ఇక్కడ ఏం చేస్తారు, మనుషుల్ని రీప్లేస్ చేస్తున్నారు, వస్తువులు కొత్తది కొనుక్కుంటున్నారు. ఈ ఆలోచన మార్చుకోండి. జెన్జీ జనరేషన్ మీరు ఎక్కడ ఉన్నారో మోడీ కూడా ఇదే చెప్పారు, వినండి. సినిమా పరంగా చాలా బాగుంది, కామ్ గా అలా వెళ్ళిపోతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక ఫ్యామిలీ తప్పకుండా చూడవలసిన సినిమా. సూర్య గారి యాక్టింగ్ చెప్పవసరం లేదప్ప, ఆయన యాక్ట్ చేయట్లేదు, జీవించాడు ఆయన పాత్రలో. చాలా బాగుంది ఆయన యాక్టింగ్, చాలా బాగా చేశారు. ఆమె ఒక జంజీ కిడ్తో విశ్వరూపం చూపించారు. అమ్మాయిలు ఆమె కోసమైనా అందరూ సినిమాకి వెళ్ళొచ్చు. మమతా బైజుకు ఆమె డాన్స్ కోసం అందరి కోసం వెళ్ళొచ్చు. విశ్వనాథన్ సన్స్ నేనైతే మాత్రం చాలా హ్యాపీగా వస్తున్నాను సినిమా స్క్రీన్ లోంచి బయటికి. బికాస్ ఇలాంటి ప్రశాంతమైన ఈ సినిమా చూసి చాలా రోజులు అయిందన్న. ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ ఎమోషన్స్, అమ్మా నాన్నతో ఉండే రిలేషన్షిప్ కానివ్వండి, లేకపోతే వైఫ్ తో ఉండే రిలేషన్షిప్ కానివ్వండి, కొడుకుతో ఉండే రిలేషన్షిప్ కానివ్వండి, చాలా బాగా చూపించారు. చాలా బాగా వర్కౌట్ అయింది సినిమా మొత్తం. కామెడీ కూడా మమితా బైజు గారు తీసుకెళ్లారు సినిమాని ఆమె కామెడీ టైమింగ్ తో. సూర్యకి ఆమెకి మధ్య నడిచే బ్యాంటర్, రాధికాతో ఉండే ఎమోషనల్ సెంటిమెంట్స్ రాధికా గారితో, అండ్ ఆవిడతో ఉండే కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుండింది. వెంకీ అట్లూరి గారు
ప్రామిస్ చేసినట్టే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మాకు. చాలా మంచి సినిమా. సూర్య గారు చాలా స్టైలిష్ గా ఉన్నారు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కూడా. ఓవరాల్ గా మంచి ప్యాకేజ్ ఉన్న మూవీ. బీజిఎం సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మమితా బైజు డాన్స్ కూడా మీరు చూశారు. అండ్ ఫోటోగ్రఫీ టాప్ నాచ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్. సినిమాలో నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే కొంచెం కొంతమందికి లాగ్ అనిపించచ్చు. నాకైతే ఇక్కడ లాగ్ అనిపించలేదు. బట్ కొంతమందికి మేబీ మాస్ ఆడియన్స్ కి లాగ్ అనిపించచ్చు అంతే. తెలుగు వాళ్ళతో తీస్తే ఇంకా బాగుండేదేమో. బట్ సూర్య గారు కూడా మన ఆయనే, తెలుగు ఆయనే కాబట్టి మాకంత తేడా తెలియలేదు. కానీ శర్వా గారు తీస్తే మాత్రం చాలా బాగుండేది. నీకు అంత కావాలంటే ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ పెట్టుకొని చూడు. లేడీ ఓరియంటెడ్ పెట్టి దిగి మమితతోని. అంతేగాని మా సూర్య ఒక పాన్ ఇండియా హీరో. ఆయన ఎందుకు ఇట్లా చేస్తారు? మమిత కంప్లీట్ 100% మమితనే చేసింది. సూర్య యాక్టింగ్ బాగుందన్న. యాక్టింగ్ బాగాలేక పాన్ ఇండియా హీరో అయింది అన్న. కానీ స్క్రీన్ ప్రెసెన్స్ ఇస్తే కదా తెలిసేది. ఆయన అంటే మనం ఎన్ని సినిమాలలో చూడలేదు. ఆయన ఫైట్ చేసింది, డాన్స్ చేసింది, అన్ని సినిమాలలో చూసినాం. ఈ సినిమాలో కూడా అదే రొటీన్. ఏందది? అస్సలు బాగాలేదు. ఒక ఐటమ్ సాంగ్ కూడా లేదు దీంట్లో. అసలుకి ఏమంటారు, సూర్య ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మనకైతే ఏమంటారు, మన ఆశల మీద ఏమంటారు నీళ్ళు పోసిర్రా బాయ్. ఈ సినిమాకి వస్తే ఇంకా మన కర్మ అని చెప్పుకోవచ్చు. అన్నా డబ్బింగ్ గిబ్బింగ్ ఏమో అన్న. అసలు నాకు సినిమా మీదనే ఒక విరక్తి వచ్చిందన్న. మా దేవుడిని చూపెట్టాలి, మా సూర్యాన్ని చూపెట్టాలి. మాకు ఇంట్రెస్ట్ దొప్పింది సినిమా అంటే ఒక సంవత్సరంన్నర నుంచి వెయిట్ చేస్తున్నాం మేము ఈ సినిమా గురించి. ఆ ఇంట్రెస్ట్ అనేది దొప్పింది. అసలు మాకొద్దు ఈ సినిమాలో. ఇంకా మేము అసలు చూడము. డైరెక్ట్ చాలా తప్పు చేసిండు. ఆ లక్కీ భాస్కర్ సినిమాతోని ఏమంటారు దుల్కర్ సల్మాన్ కి ఇట్టించిండు. తొలి ప్రేమతోని వరుణ్ అన్నకి ఇట్టించిండు. మా దేవుడు అని తప్పు చేసిండు, మా సూర్య అని తప్పు చేసిండు. తెలుగులో ఫస్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ సినిమాతో వచ్చిండు. నువ్వు అంత మమ్మితకి అయిపోయాలంటే ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ. స్క్రీన్ ప్రెసెన్స్ కూడా ఇవ్వవా? ఏం డైరెక్టర్ అయ్యా నువ్వు? ఇది ఫ్లాప్ అన్న, పక్కా ఫ్లాప్ అన్న. ఇది ఫ్లాపే. మమ్మితకి ఏందన్న అంత అయిపోయడము? మమ్మితనే కనిపిస్తుంది సినిమాలో, సూర్య కనిపించాడు. సూర్య ఫ్యాన్స్ మొత్తం దళిద్రమే. మనం డిసప్పాయింట్. ఈ వెంకీ అట్లని నమ్ముకొని మనం మోసపోయినాం నిజంగా. అన్న మన కరుపుతో ఎంత మంచి ఇట్టించిండు. ఎంత మంచి హీరో అన్న. ఈ చెత్త స్టోరీ నమ్ముకొని మా అన్న ఎందుకు వచ్చిండు? మమితకి ఇట్టియడానిక? 20 years ఏజ్ గ్యాప్ పెట్టుకొని ఆమెతోనే ఏమంటారు ఆమె ట్రై చేస్తుందంట. ఏంది చండాలం అసలుకి. సినిమా చూస్తుంటే విరక్తి వస్తుంది అసలుకి. మా సూర్య అన్న స్కోప్ మొత్తం పోగొట్టిండు. మా సూర్య అన్నకున్న హైప్ మొత్తం పోగొట్టిండు. నిజంగా వెంకీ అట్లూరి గారు మా సూర్య అన్న నెక్స్ట్ సినిమా ఏదైనా సినిమా చేస్తే చేయకండి అయ్యా, వదిలేయండి. లేడీ ఓరియంటెడ్ మూవీ వేసుకొని మమితను పెట్టి ప్రేమాల సినిమాలో చూసేసినాం. అమ్మని మొత్తం ప్రేమాల సినిమాలో చూసేసినాం. మొత్తం కొత్తగా చూడడానికి ఏం లేదు. థ్యాంక్ యూ. సినిమా చూసుకుని వస్తామండి. సినిమా మాత్రం బాగుంది. ఆ తల్లి బిడ్డ స్టోరీ మాత్రం మామూలుగా లేదు, సూపర్ గా ఉంది. కానీ మన తల్లి కోరిక అనమాట నెరవేరలేదు. ఆ నెరవేరకంటే తల్లి చనిపోయింది. ఆ పెళ్లి కాకుండా చనిపోయింది. పెళ్లి కాకుండా చనిపోయింది. ఆ పెళ్లి అయిపోతుంది. నాకు చాలా సంతోషంగా ఉన్నా. పెళ్లి అవకాశం చనిపోయింది. పెళ్లి అనుకోండి ఆ తల్లి కోరిక అనమాట నెరవేరలేదు అనమాట. ఇందులో నా తల్లి కోరిక నెరవేరకుండా ఆ భగవంతుడు మరి తీసుకెళ్ళిపోండి తల్లిని. కానీ పెళ్లి అయిపోతే బాగుండు. 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు 80 సంవత్సరాల కన్నా పెళ్లి అవ్వాలి కదా. పెళ్లి అమ్మాయిలకి అబ్బాయికి పెళ్లి అవ్వాలి కదా. ఆ పెళ్లి కాకుండా తీసుకున్నాడు. చాలా బాధ వచ్చిందమ్మా. చాలా బాధ మామూలుగా బాధ. ఆ పెళ్లి అయిపోతే బాగుండు. కానీ పెళ్లి కాలేదు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పెళ్లికి సంబంధం దానికంటే వాళ్ళు కామంతో ఉన్నారు. కామం ఇది అయిపోతే పెళ్లి అయిపోతే బాగున్నప్పుడు నాకు ఆ తల్లి కోరిక నెరవేరలేదు. ఆ పెళ్లి అయిపోతే బాగుండు. ఆ పెళ్లి కాలేదు. చాలా బాగుంది. ఇప్పుడు పెళ్లి అయిపోతే బాగుండు. పెళ్లి కాలేదప్ప, పెళ్లి కాలేదు. కానీ ఒక హక్కు కూడా ఇవ్వలేదు అనమాట. 28 సినిమాలో నా ప్రేమ వెనక తిరుగుతుంది. నువ్వు వద్దు ఆయన అటు వెళ్ళిపోతాడు. నా 40 సంవత్సరాలు నీకు 20 సంవత్సరాలు, నా 40 సంవత్సరాలు నీకు 20 సంవత్సరాలు. ఇదే కానీ గోలు. కానీ పెళ్లి కాలేదు. ఆ తల్లి కోరిక నెరవేరలేదు. పెళ్లి అయిపోతే బాగుండు. అయిపోతే బాగుండు. ఐటమ్ సాంగ్ లేవు, ఒక హక్కు లేదు, ఏం లేదు. మా సూర్య సార్కి ఎటు తీసినట్టు చేశారు. పిల్లలకి ఎత్తుకుని ఎప్పుడు బీ వేసేసాను. ఒక హక్కు లేదు, ఏం లేదు. ఆ పని పెళ్లి కూడా కాలేదు. పాప ఎరిగిన కోరిక ఉంది. నాకు చాలా బాధ. అలాగనుకోరు. ఒక హక్కు కూడా లేదా మా ఫ్యామిలీ అంటే. ఎందుకంటే వాళ్ళు హక్కు కూడా ఉండాలి కదా. పోనీ ఎందుకంటే పోనీ ఆ పెళ్లి కూడా కాలేదు. హక్కు లేదు.
అని లేదు అమ్మ ముద్దులు అసలు ఆయన ఏంటంటే ఒక బిజినెస్ మీద చూపెట్టించేస్తారు కానీ ఆ వ్యాపారం మీద చూపెడతాండ్రు తర్వాత అన్ని చూపెడతాండ్రు కానీ లవ్ అనేది ఆయన యాక్సెప్ట్ చేయలేదు నా 40 సంవత్సరాలు అయిపోయి నీకు 20 సంవత్సరాలు వద్దా అంటాడు ఏమే 60 సంవత్సరాలు 90 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటాడు 20 సంవత్సరాలు డబ్బుకే కానీ డబ్బుకే ఆలు చేస్తాడు ప్రేమకి ఆలు ఇవ్వట్లేదు కానీ నాకు బాధ వేసింది నా తల్లి కొరకు నెరవేరలేదు అయితే మాత్రం నాకు మాత్రం చాలా బాధ వేసింది తప్ప అయితే ప్రేమ గాలి ఇవ్వాలా కానీ నా ప్రేమ గాలి ఇవ్వలేదు అందులో ఒక హక్కు కూడా ఇవ్వలేదు నాకు చాలా బాధ వేసిందమ్మా ఐటమ్ సాంగ్ కూడా పెట్టలేదబ్బా నాకు చాలా బాధ వేస్తుంది ఏడు వస్తుంది ఐటమ్ సాంగ్ ఎట్లా బాధపడుతున్నా ఐటమ్ సాంగ్ లేదు ఒక హక్కు లేదు పాపం సూర్యబాబుకి ఎన్ని సినిమాలు ఎన్ని హక్కులు ఉన్నాయి ఇందులో హక్కు కూడా ఇవ్వలేదు పాపం అది చిన్న అమ్మాయిని ఇవ్వలేదా పెద్ద దేశాన్ని ఇచ్చినారా అలాగే లేదు ఇవ్వాలి కదా హక్కు ఇవ్వాలి కదా మరి హక్కు ఇవ్వకపోతే ఎట్టా మాకు హక్కు ఇవ్వాలి మాకు అంతే హక్కు ఇవ్వాలి మాకు ఇవ్వాలి చాలా అవును మేడం అవును నాకు బాధ వచ్చింది మరి సూర్య డైరెక్టర్ ఏం చెప్తా అక్షన్ సాధ్యమని చెప్తావు సినిమాలో లేదు అది మీ ఇష్టం అంటే నాకు మాకు చాలా బాధ వచ్చిందమ్మా ఎందుకంటే నాకు హక్కు లేదు మా సార్కే చిన్న హీరోలకు హక్కులు ఇచ్చేస్తారు పెద్ద హీరోలకు ఇచ్చేస్తారు మూత మీద మేకలు రాళ్ళకు కూడా హక్కులు ఇచ్చేస్తారు కానీ హక్కు ఇవ్వట్లేదు ఎట్లాంటి సినిమాలు వస్తాయి కానీ మాత్రం వాళ్ళకి లేదు పడిపోయిన